లాలాగూడ విజయపూర్ కాలనీ డిసెంబర్ 31 రాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఆ అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళ అమ్మ యూఎస్లో ఎంఎస్ చదివి అక్కడ జాబ్ చేస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఇక్కడ పేరెంట్స్ చెప్పింది. చాలా సంబరపడిపోయారు, చాలా ఆనందపడ్డారు. అమ్మాయి ఫోన్ చేసింది యూఎస్ నుంచి అని చెప్పి చాలా సేపు మాట్లాడారు బిడ్డతోటి. న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు బిడ్డకు కూడా. కానీ ఆ తర్వాత రోజు నుంచి ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్. తమ బిడ్డకి ఏమైంది, ఏం జరిగింది, ఇక్కడ తల్లిదండ్రుల ఆందోళన. 3 రోజుల తర్వాత అమెరికా నుంచి పోలీసు నుంచి ఫోన్, అక్కడ ఎంబసీ నుంచి కూడా ఫోన్, మీ బిడ్డ హత్యకు గురైంది, చనిపోయింది, ఎవరో పొడిచి చంపి పారిపోయారు. ఇదంతా రీసెంట్గా జరిగిన నిఖితా గుడిశాల హత్య గురించి. నిఖితా గుడిశాల 27 ఏళ్ళ అమ్మాయి 4 ఏళ్ల కిందట ఎంఎస్ చదవడానికి అమెరికా పోయింది. ఆమె రూమ్మేట్ ఎవరైతే ఉన్నారో ఆ రూమ్మేటే ఆమెని దారుణంగా పొడిచి చంపి పోలీసులో కంప్లైంట్ చేశాడు, ఆమె కనిపించట్లేదని చెప్పి. నిఖితా గుడిశాల పేరెంట్స్ హైదరాబాద్లోని విజయపురి కాలనీలో ఉంటారు. ఇద్దరు, తండ్రి ఆనంద్ మార్కెటింగ్ బిజినెస్, ఆమె తల్లి స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది. నిఖితా చెల్లి బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. 4 years బ్యాక్ నిఖితా ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళింది. అక్కడ మేరీల్యాండ్లోని కొలంబియాలో అక్కడే జాబ్ చేస్తుంది. ఎంఎస్ కంప్లీట్ చేసుకుని ఆమె రూమ్మేట్ ఎవడైతే ఉన్నాడో అర్జున్ శర్మ అనేవాడు, అతడు అంతకుముందు పరిచయం రూమ్మేట్. అతను అర్జున్ శర్మ అనే ఈ చెన్నైకి చెందిన అబ్బాయి. అర్జున్ శర్మ చాలా మంది దగ్గర అప్పులు చేస్తూ ఉంటాడు. ఈమె దగ్గర కూడా కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీసుకున్న డబ్బుల గురించి అడిగినప్పుడల్లా అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అని చెప్తూ ఒకసారి ఇచ్చేస్తాను డబ్బులు అని చెప్పాడు. ఒకసారి చెప్పి పిలిచాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి మళ్ళీ అతనే పోలీసులో కంప్లైంట్ చేశాడు. నిఖిత కనిపించట్లేదు ఎక్కడ అని. మనోడు పారిపోయి వచ్చేసాడు, ఇండియాకి వచ్చేసాడు తిరిగి. కంప్లైంట్ చేసి పోలీసులకు అనుమానం వచ్చింది. జనవరి 3వ తారీఖు అంటే డిసెంబర్ 31 రాత్రి నిఖిత పేరెంట్స్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పింది. ఆ తర్వాతే ఆమె హత్యకు గురైంది. జనవరి 3న పోలీసులకు అనుమానం వచ్చి ఆమె అపార్ట్మెంట్ రూమ్కి వెళ్ళి చూసేసరికి కత్తిపోట్లతోటి రక్తం పడుగులో కనిపించింది నిఖిత. అప్పటికే అంతకు 2 రోజుల ముందే అర్జున్ శర్మ ఆమెను చంపేసి ఉంటాడని పోలీసులు కూడా వెంటనే నోటీసులు జారీ చేశారు. ఇంటర్పోల్ పోలీసులు చెన్నైలో ఎయిర్పోర్ట్లో అతను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అయినా భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి రోడ్డు ప్రమాదాల్లో చనిపోతుంటారు. విషాదం అవన్నీ. అమెరికాలో కొంతమంది అనూహ్యంగా ఎప్పుడు దాడులు చేస్తారో, ఎప్పుడు కాల్పులు జరుపుతారో తెలియదు. కొంతమంది అంటే దొంగతనానికి వచ్చిన అట్లా చనిపోతుంటారు. అవి కూడా విషాదాలు. భారతదేశానికి చెందిన యువతిని, అది తెలుగు యువతిని, అది మన దేశానికే చెందిన వ్యక్తి అక్కడికి వెళ్ళి అలాంటివి అక్కడ హత్యలు చేయడం అనేది పెద్ద విషాదం. ఇక్కడ ఉన్న పేరెంట్స్ వీళ్ళు ఎవరైతే లాలాగూడలో విజయపురి కాలనీలో ఉంటున్న నిఖిత తండ్రి ఆనంద్ కానీ ఆమె తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. అంటే 31 రాత్రి న్యూ ఇయర్ విషెస్ చెప్పిన తమ బిడ్డ మరికొన్ని గంటలుగా ఇలా విగతజీవి అంటే చనిపోయి, అది కూడా హత్యకు గురై ఇలా చూడాల్సి వస్తుందని వాళ్ళు ఊహించలేదు. అర్జున్ శర్మ అతడికి రిలేషన్ లేదు, అసలు ఎటువంటి రిలేషన్ లేదు. అతడు గతంలో రూమ్మేటు, చాలా మంది దగ్గర అప్పులు చేస్తూ ఉంటాడు. అప్పు డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి ఆమెను హత్య చేశాడని చెప్పి నిఖితా ఫాదర్ చెప్తున్నాడు. ఆమె తండ్రి ఎవరైతే ఆనంద్ ఉన్నాడో అతను చెప్తున్నాడు అర్జున్ శర్మ ఖచ్చితంగా శిక్షించాలని. నిన్న రాత్రే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా నిఖితా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒక తెలుగు యువతి దారుణంగా హత్యకు గురైన ఘటన ఇక్కడ తార్నాకలు విషాదాన్ని నింపింది. ప్రమాదాలు జరుగుతాయి, అమెరికాలో ప్రమాదాలు జరుగుతుంటాయి. అక్కడ వ్యక్తులు కాల్పులు జరపడం, దొంగతనాలకు వచ్చి ఇలాంటి చేస్తున్నాడు. ఒక తెలుగు యువతిని, అది మన దేశానికి చెందిన వ్యక్తి, అక్కడికి వెళ్ళి అక్కడ చంపి మళ్ళీ అతనే కనిపించట్లేదని చెప్పి కంప్లైంట్ చేయడం అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. మొత్తంగా అయితే లాలాగూడలోని విజయపురి కాలనీలో నిఖితా తల్లిదండ్రులు పెడుతున్నారు తీవ్ర విషాదాలు. వాళ్ళ కుటుంబం మొత్తంగా విషాదం. పెద్ద కుమార్తె న్యూ ఇయర్ విషెస్ చెప్పిన కొన్ని గంటల్లోనే చనిపోవడం అనేది తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది.